హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈజ్ ప్రవల్లిక. సో ఈరోజు వీడియోలో మీకు సూపర్ అంటే సూపర్ బ్యూటిఫుల్గా ఉండే ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. సో జాగ్రత్తగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే మీకు నచ్చిన సైజులో రౌండ్ షేప్లో ఉండే ఒక మార్కింగ్ కోసం ఇలాంటిది ఒక అట్టముక్క ఒకటి తీసుకోండి. అట్టముక్కనే కాదు, ఏదైనా కాయిన్స్ అలాంటివి ఏవైనా కానీ తీసుకోండి. సో తీసుకుని షీట్ మీద నేను చూపిస్తున్న విధంగా అయితే డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకున్న తర్వాత సో దాన్ని అయితే మనం కట్ చేసేసుకుందాము. ఆ బార్డర్ ఏదైతే ఉందో దానికి కొంచెం ఒక 2 mm గ్యాప్ ఇచ్చేసి మార్కింగ్ మీకు తెలిసిపోతుంది కదా. సో ఒక 2 mm గ్యాప్ వచ్చేలాగా అయితే వదిలేసి కట్ చేసుకోవాలి చుట్టూ కూడాని. సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. సో మీకు ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి బార్డర్ చుట్టూ కూడా ఒక 2 mm గ్యాప్ అనేది వచ్చేలాగా అయితే మెయింటైన్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక కట్ కింద పెట్టుకొని మనకి మధ్యలో ఆ లైన్ గీసుకున్నాం కదా మనం బార్డర్ రౌండ్ షేప్లోది, దాని చుట్టూ ఉన్న లోపల ఉన్న మొత్తం కూడా మనం కట్ చేసేసుకోవాలి. సో చూడండి, దాన్ని కూడా ఏ విధంగా కట్ చేయాలనేది మీకు అయితే చూపించేసాను కదా. దీనికోసం ఇట్లా ట్రిమ్మర్ అయితే తీసుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ కింద పెట్టేసుకుని దాన్ని అయితే మనము మొత్తం కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగానే ఉంటుంది. సో మీరు ఈ విధంగా అయితే పాటించండి. సో మీకు ఈజీగానే ఉంటుంది. చూడండి, మధ్యలో మనకి మొత్తం కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు స్టోన్ లేస్ అయితే తీసేసుకోండి. స్టోన్ లేస్ తీసుకుని మనం కట్ చేసుకున్న రింగ్ ఏదైతే ఉందో దాన్ని అట్లా కింద పెట్టేసుకుని మనకి స్టోన్ లేస్ తీసుకుని ఎంత పడుతుంది అనేది ఇలా ఈ విధంగా అయితే కొలుచుకుని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం గ్లూ పెట్టుకుని అయితే అంటించుకుందాము. అది కూడా ఎలా అంటించుకోవాలి అనేది మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను, చూసేయండి. సో ఇవన్నీ కొంతమందికి తెలుసు, కానీ కొంతమందికి ఎలా మెజర్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియదు. కాబట్టి నేనైతే మొత్తం అన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. సో మీకు ఎట్లా కట్ చేసుకోవాలి, ఎంత సైజ్ తీసుకోవాలి అని తెలిసిన వాళ్ళు అయితే మాత్రం స్కిప్ చేసేయండి. లేదు తెలియని వాళ్ళు అయితే మాత్రం మొత్తం వీడియో అంతా కూడా క్లియర్గా అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇప్పుడు మనం ఈ విధంగా అయితే గ్లూ పెట్టేసుకుని దానిపైన మనం కట్ చేసుకున్న లేస్ ఏదైతే ఉందో స్టోన్ లేసు దాన్ని అంటించేసుకోండి. మనకి ఎక్స్ట్రా అయితే రాదు. ఎక్కడైనా ఎక్స్ట్రా వచ్చింది అనిపించిందంటే కనుక కొంచెం దాన్ని దగ్గరికి మనం మూవ్ చేసుకున్నాము అంటే కనుక అది మనకి సెట్ అయిపోతుంది. మొత్తం కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అంటించేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా అయితే నేను మీకు చూపిస్తున్నాను కదా. అట్లా మొత్తం నీట్గా మనకి ఏ షేప్ అయితే మనం కట్ చేసుకున్నామో ఆ షేప్ వచ్చేలాగా అయితే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. మనం పెట్టిన గ్లూ ఏదైతే ఉందో అది కింద మనం తీసుకున్న బేస్కి కూడా అంటుకుపోతుంది. సో ఇది అలా అంటుకోకుండా కొంచెం ఆరిన తర్వాత అయితే దాన్ని మూవ్ చేసేసి పక్కకైతే పెట్టేసుకోండి వేరే చోట. అప్పుడు మనకి అది బేస్కి అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు వెనక వైపుకి తిప్పేసి వెనకాల కూడా మనం ఏ విధంగా అయితే ఫ్రంట్ సైడ్ అంటించామో సేమ్ అదే విధంగా ఇందాక తీసుకున్న సైజే కట్ చేసుకొని స్టోన్ లేస్ అనేది బ్యాక్ సైడ్ కూడా అంటించేసుకోవాలి. అంటే మనకి అటువైపు ఇటువైపు కూడా మనకి స్టోన్ లేస్ వచ్చేలాగా అయితే అంటించుకోవాలన్నమాట. సో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది కదా, నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో. సో అటువైపు స్టోన్ లేస్ ఉంటుంది, మనకి ఇటువైపు స్టోన్ లేస్ ఉంటుంది. మధ్యలో వచ్చేసి మనకి ఓహెచ్పి బేస్ ఏదైతే తీసుకున్నామో అదైతే ఉంటుంది షీట్. సో ఇది కూడా మనకి రౌండ్ అనేది కింద ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా వచ్చేటట్టు అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కాసేపు అలా అయితే వదిలేసేయండి. అది ఫుల్గా ఆరిపోయిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి. ఫుల్గా ఆరిన తర్వాత రింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టోన్ లేస్ అయితే తీసేసుకొని నేను ఏ విధంగా అయితే మెజర్ చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా మెజర్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఇలా ట్రై చేశాను, ఇది సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి కింద పెట్టుకొని అప్పుడు మెజర్ చేసుకుంటే అప్పుడు మనకి బాగా వస్తుంది. సో మీరు కూడా కింద పెట్టుకొని మెజర్ చేసుకోండి మనకి ఎంత లేస్ కావాలి అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మెజర్ చేసుకుని కట్ చేసేసుకోండి, ఓకేనా. ఈలోపు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. అది యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇలా మధ్యలో గ్లూ అయితే పెట్టేసుకుని
మనం స్టోన్ లేస్ అటు ఇటు వచ్చింది కదా, దాని మధ్యలో అయితే ఇలా గ్లూ పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా గ్లూ పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్టోన్ లేస్ అయితే అంటించేసుకోవాలి చుట్టూ కూడా. సో చూడండి, ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా మొత్తం చుట్టూ కూడా ఈ విధంగా అయితే అంటించేసుకోవాలి. సో నేను ఇప్పుడు చూపించిన విధంగా మధ్యలో కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి. ఇది ఆరనిచ్చేసాక సేమ్ ఇదే విధంగా ఇంకొకటి అయితే మనం చేసుకోవాలి. ఇలా మనకి 2 పీసులు అయితే కావాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, 2 పీసులు అయితే కావాలి. సో ఇప్పుడు ఇందాక మనం ఏదైతే బేస్ తీసుకున్నామో మార్కింగ్ కోసం, దాన్ని మళ్ళీ సేమ్ ఇందాక విధంగానే డ్రా చేసుకొని, ఇందాక మనం బయట డ్రా చేసుకున్నాము లైన్ అనేది, ఇప్పుడు బయట కాకుండా లోపల సేమ్ 2 mm అనేది గ్యాప్ వదిలేసి లోపలికైతే డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకుని బయట ఉన్న దాని ప్రకారం అయితే మనం కట్ చేసేసుకుందాము. సో కట్ చేసేసుకొని లోపల మనం ఇప్పుడు డాటెడ్ లైన్స్ అయితే పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఫోల్డ్ చేసేసి ఇందాక మీకు చూపించాను చూడండి, అదే విధంగా అయితే లోపల ఉన్నది కూడా కట్ చేసేసుకోవాలి. సో ఏంటంటే మనకి ఇప్పుడు చేసిన 2 వాటికన్నా ఇది కొంచెం చిన్నగా రావడానికి నేను లోపల అయితే డ్రా చేశాను అనమాట. సో దాన్ని ఆ లైన్ అయితే ఫాలో అవుతూ కట్ చేసేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ ఒక్కటి ఏంటంటే మీరు గమనించాలి, ఒక్కటి మొత్తం మీరు ఫస్ట్ అయితే అక్కడ ఆ రౌండ్కి ఆ రింగ్కి మనకి ఎంత పడుతుందో స్టోన్ లేస్ అయితే చెక్ చేసేసుకొని దాన్ని ఇలా మనం చేతితో పట్టుకుని అక్కడ మనకి ఒక్క స్టోన్ అయితే మనం తక్కువగా పెట్టుకొని కట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఆ రౌండ్ ఎంత పడుతుందో అంత మెజర్ చేసుకొని దానికి ఒక స్టోన్ అనేది కట్ చేసేయండి. సో మీకు ఇక్కడ గ్లూ పెట్టిన తర్వాత అయితే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానో. సో ఆ విధంగా మీరు ఒకటి తక్కువ వచ్చేలాగంటే కొంచెం గ్యాప్ వచ్చేలాగా అయితే మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత గ్లూ పెట్టుకుని అయితే అంటించేసుకోవాలి. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా అయితే అర్థమైపోతుంది. గ్యాప్ అయితే వదులుకుని అంటించుకోవాలి. సో చూడండి మీకు అర్థమవుతుంది కదా. సో మధ్యలో అయితే ఒక స్టోన్ పట్టే అంత గ్యాప్ అయితే వస్తుంది మనకి ఆ రౌండ్ షేప్లో. అలాగే మనకి ఏదో ఒక సైడ్ తీసుకుని ఒక స్టోన్ అనేది మనకి ఆ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్కి అంటకుండా కొంచెం ఖాళీగా ఉండేటట్టు అయితే తీసుకోండి. ఫస్ట్ మీరు గమ్ పెట్టకుండా ఉండుంటే అది ఫ్రీగానే ఉంటుంది. నేను గమ్ పెట్టేశాను, సో అందుకని కొంచెం దాన్ని లూజ్ చేస్తున్నాను. అంటే ఒక స్టోన్కి సరిపోతుంది, ఒక స్టోన్ అనేది కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. ఒక స్టోన్కి గమ్ పెట్టకుండా ఉంటే సరిపోతుంది. అది ఎందుకనేది మీకు ముందు అర్థమవుతుంది. సో నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా అయితే మీరు ఫాలో అయిపోండి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎలా అయితే పెట్టామో సేమ్ అదే విధంగా మనకి బ్యాక్ సైడ్ కూడా అంటించేయాలి. ఇందాక మనం రింగ్ ఎలా చేసుకున్నామో 2 వైపులా ఫ్రంట్ బ్యాక్ సేమ్ అదే విధంగా అయితే మనం అంటించేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒకటి ఎలా అయితే వదిలేసారో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే వైపుకి వచ్చేటట్టు ఒకటి వదిలేసేయండి. ఇప్పుడు మధ్యలో మనం ఖాళీ అయితే ఉంచుకున్నాం కదా, ఆ ఖాళీ దగ్గర కట్ చేసుకోండి. చాలా క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. మనం ఏదైతే గమ్ పెట్టకుండా వదిలేసామో అటువైపు కరెక్ట్గా దాని దగ్గరే కట్ చేసేయండి. సో మనకి ఇంకొక సైడ్ అయితే మనకి షీట్ అనేది మిగిలిపోతుంది. సో ఇప్పుడు మనం ముందు చేసుకున్న పెద్ద రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని దీన్ని మధ్యలో కట్ చేసాం కదా, సో దీన్ని మధ్యలోకి అయితే ఎక్కించేసుకోండి. అంటే ఇందాక కట్ చేసిన మన 2 పెద్ద రింగ్స్ కూడా ఈ చిన్న రింగ్లోకి వచ్చేటట్టు వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న షీటు వదిలేసాం కదా స్టోన్ అంటించకుండా, సో అక్కడ అటు ఇటు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి గ్లూ అయితే పెట్టేసుకుని ఇటువైపు చూడండి మనం గమ్ పెట్టకుండా వదిలేసాం కదా, సో దాని మధ్యలో అయితే దీన్ని షీట్ని దూర్పేస్తే మనకి అక్కడ రౌండ్ అనేది రెడీ అయిపోతుంది మనకి. సో అది రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే ఆ స్టోన్స్ని కొంచెం కిందకి అంచుకుంటే మనకి రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. మీరు ఒకసారి వీడియో అనేది కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే మీకు ఈ టెక్నిక్ అనేది అర్థమైపోతుంది. సో చూడండి, అది ఊడిపోకుండా మనకి రౌండ్ షేప్ వచ్చేలాగైతే గట్టిగా పట్టుకొని రౌండ్ షేప్ వచ్చే విధంగా అయితే మనం ప్రెస్ చేసుకుని అంటించేసుకోవాలి. సో ఇలా అంటించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి కాసేపు. అది పూర్తిగా కొంచెం డ్రై అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ మనం ఇందాక రింగ్స్కి ఎలా అయితే పెట్టామో సేమ్ దీనికి కూడా మధ్యలో గమ్ పెట్టేసుకుని మధ్యలో ఇంకొక లేయర్ అయితే వచ్చేలాగా స్టోన్ లేస్ని పెట్టేసుకోండి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే అటువైపు ఇటువైపు స్టోన్ లేస్ కనిపిస్తుంది, అలాగే మనకి పై వైపు కూడా స్టోన్ లేస్ అనేది స్టోన్స్ అనేవి కనిపిస్తాయి. అప్పుడు మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకనే నేను ఈ విధంగా 3 సైడ్స్ అయితే అంటిస్తున్నాను, లెఫ్ట్ అండ్
అండ్ రైట్ అలాగే అప్ సైడ్ కూడా అంటిస్తున్నాను అనమాట. సో మనకి ఫింగర్ మధ్యలో అయితే పెట్టేసుకుని ఆ రింగ్ అనేది జరుపుకుంటూ కింద రింగ్స్ కూడా జరుపుకుంటూ ఇలా రౌండ్ చుట్టూ మొత్తం మనం అంటించేసుకోవాలి. సో చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. కాకపోతే కొంచెం పేషెన్స్గా మీరు కనుక చేసుకున్నారు అంటే మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనేవి తయారైపోతాయి. సో మీకు తయారైన తర్వాత లుక్ అయితే చూపిస్తాను కదా ఎలా ఉన్నాయో మీరు చూసి అప్పుడు నాకు కింద కామెంట్ అయితే పెట్టండి. చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా మనం మధ్యలోకి ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి అడ్జస్ట్ చేసేసుకుని కాసేపు ఆరనివ్వండి. అలా ఆరనిచ్చిన తర్వాత ఇప్పుడు హెడ్ పిన్ ఒకటి తీసేసుకొని మీకు అక్కడ బేస్ అనేది చూసుకోండి. ఇటువైపు మీకు లుక్ బాగుంటుంది, అలాగే ఇటువైపు దాన్ని అంటిస్తే మనకి హెడ్ పిన్ అనేది అంటిస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి మీరు ఒక ప్లేస్ చూసుకొని అక్కడ గ్లూ పెట్టేసి ఈ హెడ్ పిన్ అనేది అంటించేసేయండి. మనకి B7000 గ్లూ అనేది పెడితే స్ట్రాంగ్గానే ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్లో మాత్రం మనకి ఇట్లా జారిపోతూ పక్కకు పడిపోతూ ఉంటుంది. దాన్ని మీరు కొంచెం కదలకుండా కాసేపు అలా పట్టుకుని ఉన్నారంటే కనుక అది సెట్ అయిపోతుంది. సో చూడండి, ఈ విధంగా కదలకుండా దాన్ని పట్టుకుంటే మనకి సెట్ అయిపోతుంది. దాన్ని పూర్తిగా అయితే చాలాసేపు ఆరనివ్వండి. ఒక నైట్ అంతా ఉంచేస్తే ఇంకా మంచిది, మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా. సో పూర్తిగా అయితే ఆరిపోయిన తర్వాత మీకు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడండి, పైన ఒక రింగ్, దాని మధ్యలో 2 రింగ్స్ చాలా బాగున్నాయి కదా. సో 2 ఇయర్ రింగ్స్ కూడా నేనైతే ప్రిపేర్ చేసేసాను. 2 తయారైన తర్వాత లుక్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే లైక్ కూడా చేసేయండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.